నమస్తే ప్రజావాహిని. ఈరోజు నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న ఉస్మానియా యూనివర్సిటీ లీడర్ అస్మా ఉన్నారు మనతో పాటు. నమస్తే మేడం, చెప్పండి ఏంది అసలు గవర్నమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినని మాట్లాడుతున్నారు. అసలు ఇచ్చిందా, అది ఎన్ని ఇచ్చింది, ఎన్ని ఇవ్వలేదు, దీని మీద మీ అభిప్రాయం ఏంది? అసలు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ మొన్న పొల్యూషన్ బోర్డులో 20 పోస్టులతోన గ్రేడ్ 2 నోటిఫికేషన్ ఇచ్చింది. అంతే 20 పోస్టులతోన మాత్రమే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. వీళ్ళు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కి మేము ఇచ్చినామని వీళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప వీళ్ళు ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. అన్ని ఖాళీలు అట్లే ఉండిపోయినాయి. ఇప్పుడు ఇవ్వాలనే చెప్పేసి మా డిమాండ్. ఇప్పుడు బల్మూరు వెంకట రియాజ్ సారు చాలా సందర్భాల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి గతంలో తిరిగినారు. అసలుకి నిరుద్యోగులకు తోటే వీళ్ళు గెలిచినారు. వాస్తవం చెప్పాలంటే ఇంతవరకు ఒక్కరు కూడా మీ తరపున లేరు. అసలు ఎందుకు దీని మీద మీ స్పందన? వాళ్ళ పదవులు వాళ్ళకి అడ్డుపడుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పదవి లైన్ దాటి వాళ్ళు రారు. వాళ్ళు వచ్చేంత వరకు కూడా మేము వాళ్ళకి ఇంకా అవసరం కూడా లేదు. వాళ్ళ పదవుల కోసమే వాళ్ళు మా దగ్గరకు వచ్చారని అర్థమైంది. అందరికీ కూడా అర్థమైపోయింది. కాబట్టి మేము ఇంకా వాళ్ళ గడప దొక్కదలుచుకోలేదు. అడిగి అలసిపోయినాము, చాలా అలసిపోయినాము. వీళ్ళ ముగ్గురిని కూడా చాలా మంది నిరుద్యోగులు మొత్తం వినతి పత్రాలు ఇచ్చి మీరు చేయండి సార్, చేయండి అన్నా అని వెంట తిరిగితే ఈరోజు మీరు కనికరం లేకుండా ఇబ్బంది పెడుతూ నిరుద్యోగుల్ని ఈరోజు ఇంకా ముప్పు తిప్పలు పెడుతున్నారు జీవోలు తెచ్చి. కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు టార్గెట్. మీరు ఏజ్ రిలాక్సేషన్ పెంచాలి, మెగా డిఎస్సిని ఇవ్వాలి. చాలా టీచర్ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి కాబట్టి అవన్నీ భర్తీ చేయాలనేదే మా డిమాండ్. జూన్ 2 లోపు ఉద్యోగాలు లేకపోతే ఎలా ఉంటుంది సార్? నిరుద్యోగులు ఏం చేయాలనుకుంటున్నారు? మే 20కి ధర్నా ఉంది. ప్రతి జిల్లాల నుంచి నిరుద్యోగులు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఆవేదనని ఆ రోజు శాంతియుతంగానే వ్యక్తం చేస్తారు. అయినప్పటికీ వాళ్ళు స్పందించకుంటే ఆ తర్వాత కార్యాచరణ అయితే ఘోరంగానే ఉంటది. అస్మా గారు, ఇంకోటి రాజీవ్ వికాస్ స్కీమ్ అని తీసుకొచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగుల కోసం అని చెప్పి. బట్టి విక్రమార్కు కొన్ని లక్షల కోట్లు విడుదల చేసిన అసలు స్కీమ్ అసలు నిరుద్యోగులకు వచ్చిందంటారు? అసలు నిరుద్యోగులకి పక్కన పెడితే కనీసం వాళ్ళ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా రాలేదు అది. వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వాలి కదా, పాపం వాళ్ళన్న బతుకుతారు కదా, అట్లా కూడా ఇవ్వలేదు. కాబట్టి మేము మా గురించే కాదు తెలంగాణ ప్రజల పక్షాన కూడా మేము మాట్లాడుతున్నాం. దయచేసి మీరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు మీరు కూడా చూసుకోండి. యువ వికాసం అనేది మీకోసమే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే తెచ్చినామన్నారు. మరి ఈ రోజు దాకా మీకు ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఇవ్వలేదు. కనీసం చిన్న వ్యాపారం చేసుకుందామన్నా అది కూడా సౌకర్యం కల్పించలేదు వాళ్ళు. ఇందిరా పార్క్ దగ్గర ఎంతమంది వస్తారు నిరుద్యోగులు? ఎన్ని వేల మంది వస్తారు? అసలుకి చెప్పలేము. ఇప్పుడే రివీల్ చేస్తే మళ్ళీ మాకు పర్మిషన్లకు ఇబ్బంది అవుతుంది కాబట్టి చెప్పలేము. చాలా మంది నిరుద్యోగులు అయితే వస్తారు. అల్టిమేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక అస్మా ఓయూ లీడర్ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు? అసలుకి 2 లక్షల ఉద్యోగాలు ఒక్కటే మాట. 2 లక్షల ఉద్యోగాలు జూన్ 2, ఇక్కడ 2 అక్కడ 2. మీరు జూన్ 2 లోపు ఇచ్చిరా సరే, లేదంటే మాత్రం తర్వాత సినిమా చూపిస్తాం. ఒకవేళ గవర్నమెంట్ దిగి రాకపోతే మీరు చేసే పోరాటానికి మీ కార్యాచరణ ఏంది? అసలుకి ముందు రోజులలో కార్యాచరణ ఇప్పుడే మేము రివీల్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ధర్నా గురించి కూడా పోస్టర్ ఈ రోజే రివీల్ చేసినాం కాబట్టి ఇప్పటి నుంచి అన్ని కూడా స్పాట్ లోనే ఉంటాయి. ఏది కూడా ముందే చెప్పడం, వీళ్ళు మమ్మల్ని బ్రేక్ వేయడం ఇట్లా చేస్తున్నారు. కాబట్టి ఉన్న వరకైనా మేము నిరుద్యోగులం అప్పటికప్పుడే అనుకునే కార్యాచరణ ప్రారంభిస్తాం తప్ప ముందే ప్రకటించి మేము ఇబ్బందుల పాలు పడము. ఎందుకంటే మా తోటి నిరుద్యోగుల భవిష్యత్తు కూడా మాకు ఇంపార్టెంటే. వాళ్ళని ఇబ్బంది పెట్టాం. అందరం డిసైడ్ అయ్యి ఎప్పటికప్పుడు కార్యాచరణ సిద్ధం పడితే మీ మీడియా వాళ్ళకి అందరికీ చెప్తాము. అందరం కూడా కలిసి పోరాటం చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.